హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ లాస్ట్ సెట్ అదేవిధంగా టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అయినట్లు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ ఈ టీఎస్ లాస్ట్ సెట్ అదేవిధంగా పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అయితే మాట్లాడుకుందాం. మనకు ఏ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. సో సెక్షన్ వైజ్గా మనకు ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది అనేది మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. సో సిలబస్ ఫర్ టీఎస్ లాస్ట్ సెట్ 2024 ఫర్ ఎల్ఎల్బి 3YDC అండ్ 5YDC. సో ఎవరైతే 3 years ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా 5 years ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో సో మీకైతే ఇప్పుడు నేను చూపించే సిలబస్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్, ఈ విధంగా మనకు సెక్షన్స్ ఉంటాయన్నమాట ఎగ్జామ్లో. బేసిక్గా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి 3 sections అయితే ఉంటాయి. సో ఈచ్ సెక్షన్స్ కంటెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ 30 questions గాను 30 marks అయితే ఉంటుంది, ఓకే. పార్ట్ బిలో వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 30 questionsకి 30 marks అయితే ఉంటుంది. అలానే పార్ట్ సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా మీద క్వశ్చన్స్ అడుగుతారు. 60 questions ఉంటాయి, 60 marks అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టోటల్గా చూసుకున్నట్లయితే 120 questionలకు 120 మార్కులు అయితే ఉంటుంది, ఓకే. అలానే మనకు టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 నిమిషాలు ఉంటుందన్నమాట. 90 నిమిషాల్లో మనమైతే 120 questionలకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ అనేది ఉండదన్నమాట, ఓకే. నో నెగిటివ్ మార్కింగ్. ఈ ఎగ్జామ్ అయితే ఉందో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకే. సో స్టూడెంట్స్, ఇది టీఎస్ లాస్ట్ సెట్ 2024 3YDC అదేవిధంగా 5YDC ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రాయాల్సినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇది, ఓకే. అలానే ఇక్కడ మనం ఒకసారి పీజీఎల్ సెట్కి సంబంధించిన సిలబస్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఈ విధంగా పీజీఎల్ సెట్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంటుంది. మనకు పార్ట్ ఏ, పార్ట్ బిలో ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఓకే. ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ పార్ట్ ఏలో 40 questionsకి 40 marks ఉంటుంది. తర్వాత పార్ట్ బిలో 80 questionsకి 80 marks అయితే ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 120 questionలకు 120 మార్కులు ఉంటుంది. సేమ్ ఈ ఎగ్జామ్ కూడా డ్యూరేషన్ 90 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట, ఓకే. సో ఇది టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్, ఓకే. సో మనం ఆ సిలబస్ అయితే చూడడం జరిగింది కదా. ఇప్పుడు మనకు ఎన్ని మార్కులు రావాలి? సో 120 మార్కులు అని మనకు తెలిసింది. సో ఈ 120 మార్కులకు కేటగిరీ వైజ్గా ఎన్ని మార్కులు రావాలి అనేది మనమైతే చూద్దాం. సో టీఎస్ లాస్ట్ సెట్ 3YDC 5YDC ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో ఎగ్జామ్, సో మీకు ఎన్ని మార్కులు రావాలి బేసిక్గా ఎగ్జామ్లో అనేది చూసుకున్నట్లయితే సో క్వాలిఫైయింగ్ మార్క్స్. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీ వైజ్గా జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసరికి సో మనకు ఎగ్జామ్ 120 మార్కులకు ఉంటుంది కదా. సో ఈ 120 మార్కులకు ఎగ్జామ్కి 35% ఆ మార్కులు రావాలి. అంటే 35% మార్కులు అంటే ఈ 120కి గాను 42 మార్కులు అయితే వచ్చినట్లయితే మీరు ఈ టీఎస్ లాస్ట్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫై అయినట్లు మీరు, ఓకే. సో అర్థమైంది కదా. సో 120 మార్కులకు 35% ఆ మార్కులు రావాలి, అది 42 మార్కులు అనమాట, ఓకే. సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఈ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఎక్కడ చెప్పలేదు. అంటే వీళ్ళకు సో ఇన్ని మార్కులు రావాలి అప్పుడే మీరు క్వాలిఫై అయినట్లు అనేది ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, ఓకే. సో వీళ్ళకు ఇక్కడ ఏదైతే జనరల్ కేటగిరీ వాళ్ళకు ఇచ్చినటువంటి 42 మార్కులు అయితే ఉన్నాయో ఈ 42 మార్క్స్ కంటే తక్కువ వచ్చినా కూడా వీళ్ళైతే ఈ యొక్క టీఎస్ లాస్ట్ సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు, ఓకే. సో స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం మాట్లాడేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 42 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 42 మార్కుల కంటే తక్కువ వచ్చినప్పుడు క్వాలిఫై అయినట్లు. సో మీరు క్వాలిఫై అయినట్లు మాత్రమే, కానీ మీరు క్వాలిఫై అవ్వగానే మీకు కంపల్సరీ సీట్ వస్తుందా లేదా అనేది అదైతే ఇక్కడ నేను చెప్పట్లేను. ఇదైతే మీరు గమనించండి, ఓకే. సో దానికి సంబంధించి మనకు కౌన్సిలింగ్ ఉంటుంది, మనకి ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చింది దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ఓకే. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి దాని మీద డిపెండ్ అయ్యి మనకు వచ్చినటువంటి మార్కులకు గాను సీట్ వస్తుందా లేదా అనేది మనకు కౌన్సిలింగ్ టైంలో తెలుస్తుంది, ఓకే. సో ఇది అలానే పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని మార్కులు రావాలి అది ఒకసారి మనం అయితే ఇక్కడ చూద్దాం.
సో స్టూడెంట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ టీఎస్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి సో జనరల్ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 120 మార్కులకు 25% 25% మార్క్స్ అంటే 30 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఈ టీఎస్ పీజీఎల్సెట్కి సంబంధించి. ఓకే, సో 30 మార్కులు వచ్చినట్లయితే ఈ యొక్క ఓపెన్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు. సేమ్ అగైన్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. వాళ్ళకు ఈ 30 మార్క్స్ కంటే తక్కువ వచ్చినా కూడా వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. సో ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. సో మీరు క్వాలిఫై అవగానే సీట్ వస్తుందా లేదా అనేది మాత్రం నేను ఇక్కడ చెప్పట్లేను, ఇది గమనించండి. ఓకే, సో స్టూడెంట్స్ ఇది టీఎస్ లాసెట్ అదేవిధంగా టీఎస్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను. మనకు ఫిబ్రవరి 28వ తేదీన ఈ టీఎస్ లాసెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేను మీకు ఆ నోటిఫికేషన్ మొత్తం కూడా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను డిస్కస్ అయితే మీతో చేస్తాను. సో ఓకే, సో స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you.